శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి సెప్టెంబర్ 30 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పాత పాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించండి. మన గురుగారి పేరు వచ్చి రామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తయ్యేదాకా కూడా వెనక్కి తగ్గరు. వీరి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. నిర్ణయాలు తెలివిగా తీసుకుంటూ ఉంటారు. ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచే కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వచ్చిన వారు ఈ రాశివారండి. ఎన్నో కష్టాలను, బాధలను భరించి అనుభవం సొంతం చేసుకున్న వారంటే చెప్పుకోవచ్చు. డబ్బు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలన్న ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో వాటిని నెరవేర్చడానికి వారు అపారంగా కష్టపడతారు. ఈ రాశివారు కుటుంబం కోసం ఎంతటి త్యాగం చేయడానికి కూడా ముందుంటారని చెప్పుకోవచ్చండి. అలాగే ఈ రాశివారు ప్రేమకు, ఆప్యాయత, బంధాలకు ఎక్కువ విలువ కూడా ఇస్తూ ఉంటారు. వీరు ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆ పనిని కూడా పూర్తి చేసేంతవరకు కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పట్లో ఎలాంటి సందేహం అయితే లేదండి. ఇక రేపటి రోజున ఈ రాశివారికి ఒక రకమైన చెప్పాలంటే అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉందనే చెప్పొచ్చు. రేపటి రోజున వీరి జీవితంలో ఒక మలుపు కూడా తిప్పబడుతుందండి. వీరు ఎక్కువ వాళ్ళ కృషిని వాళ్ళే నమ్ముకునే వ్యక్తులు అని చెప్పచ్చు. తమ శ్రమను ఎప్పటికీ వృధా చేయరు. ఈ రాశి వారు చాలా వరకు కూడా పక్కవారి జీవితంలో ఎప్పుడు కూడా మాకు వాళ్ళకి జరిగిందే మాకు జరగదని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వరండి. ఇక ఈ రాశి వారు రేపటి రోజున చేపట్టే అన్ని పనులు కూడా మంచి ఫలితాలు, లాభాలు వస్తాయి. అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ధన లాభాలు విస్తారంగా వస్తాయి. అప్పుల నుండి విముక్తి పొందే అవకాశం కూడా రేపటి రోజు మీకు చిక్కుతుంది. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ కదిలి పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. దారిద్ర్యం దూరం అవుతుంది. ఇంట్లో కొత్త శుభవార్తలు వినిపిస్తాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు, కలహాలు త్వరగా తొలగిపోయి సుఖశాంతులు నెలకొంటాయి. ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది. ఆగిపోయిన వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు మళ్ళీ వేగంగా పుంజుకుంటాయి. సంపదలు, ఆస్తులు పెరుగుతాయి. ఈ రాశివారి జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయండి. ఇవి మీ భవిష్యత్తును మరింత బలపరుస్తాయి. మీరు సహజంగానే అందంగా కనిపిస్తారు. శారీరక సౌందర్యంతో పాటు వీరి మనసు కూడా అందమైందని చెప్పుకోవచ్చు. ఇతరుల పట్ల దయ, సహాయం చేయాలనే తపన వీరి ప్రత్యేకత. మొత్తం మీద ఈ రాశివారు కష్టాలు త్వరలోనే తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. కృషికి తగిన ఫలితం మీకు దక్కబోతుందండి. అదృష్టం కలిసి వచ్చి జీవితంలో సంతోషం, విజయాలు, సంపదలు, శాంతి అన్నీ ఒకేసారి చేరతాయి. వీరు సహజంగా అందరితో ప్రేమగా, మృదువుగా మాట్లాడతారు. వీరికి అబద్ధం చెప్పడం అస్సలు రాదండి. ఏ విషయమైనా ఉండదున్నట్లుగా కొండవాళ్ళు కొట్టినట్టు చెప్పేస్తూ ఉంటారు. ఈ స్వభావం వల్ల చాలామంది వీరిని ఇష్టపడుతూ గౌరవిస్తారు కూడా. కానీ కొంతమంది మాత్రము ఈ స్పష్టతను అర్థం చేసుకోలేక అసహనం చూపిస్తారు. వీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆ కష్టాన్ని పంచుకొని తోడుగా నిలబడతారు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే కనుక నిజంగా మనసారా నమ్మిన బంధువుల చేతనే వీరు మోసపోతూ ఉంటారు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఆశించిన మనుషులెవరు సహాయం చేయకపోవడం వల్ల ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఈ ఒంటరితనం వీరికి బాధనిచ్చిన ఆ అనుభవాలు వారిని మరింత బలంగా తీర్చిదిద్దుతాయి. అయినా కూడా ఈ రాశివారి జీవితం ఎప్పుడు కూడా వెలుగుతో నిండే దిశగా సాగుతూ ఉంటుందండి. వీరికి సుఖం, సమృద్ధి తప్పక దక్కుతాయి. రేపటి రోజున వీరి జీవితంలో పూర్తిగా కాలం మారి అనుకూలంగా ఉండబోతుంది. ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాలు, బాధలు క్రమంగా తొలగిపోయి మీరు ప్రారంభించే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు సాఫీగా పూర్తవుతాయి. అదృష్టం మీ పక్కన నిలిచి కొత్త అవకాశాలు తెస్తుంది. సంపాదన పెరిగి ఆర్థిక స్థితి బలపడుతుంది. త్వరలోనే మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుందని చెప్పచ్చండి. కొత్త ఆరంభం కూడా అని చెప్పచ్చు. మీరు ఎదురు చూస్తున్న సంతోషకరమైన వార్తలు మీ చెవిని చేరతాయి. మొత్తం మీద ఈ రాశివారికి నిజాయితీ, నిస్వార్థం కొన్నిసార్లు బాధను కలిగించినా చివరికి అదే లక్షణాల వారిని విజయ పదవులు నడిపిస్తాయని చెప్పొచ్చు.
అదృష్టము, కృషి, ధైర్యం కలిసి కొత్త జీవితం వైపు మీరు వెళ్తారు. ఇక ఈ రాశి వారు గతంలో ఎదుర్కొన్న కష్టాలకు తగిన ఫలితం త్వరలోనే లభిస్తుంది. అదృష్టం వారిని చుట్టుముట్టి జీవితంలోని ప్రతి సందర్భంలో అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున వీరికి ఒక విధమైన దైవానుగ్రహం వీరిపై ఎక్కువగా ఉందని చెప్పొచ్చండి. దీని ప్రభావంతో ప్రయత్నాలు ఫలించి జీవితం మొత్తం సుఖ సమృద్ధిగా సాగుతుంది. ఏ పని చేపట్టినా విజయాన్ని సాధిస్తారు. ఇప్పటి వరకు ఎదురైన ఇబ్బందులు, ఆందోళనలు తొలగిపోతాయి. అంతేకాక మీరు లోతైన మనశ్శాంతిని పొందుతారు. జీవితాన్ని మీరు కోరిన దిశలో మలిచే అవకాశం కలుగుతుంది. విద్యార్థుల కోసము ఇది ప్రతిష్ట, గుర్తింపు మరియు మంచి ఫలితాల కాలం. చదువులో ఉత్తమత సాధించి ప్రతిష్టాత్మక స్థానాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఇది లాభాల సమయం. కొత్త అవకాశాలు, లాభప్రదమైన డీల్స్, వ్యాపార వృద్ధి రేపటి రోజున ఉంటుంది. ఎలాంటి అడ్డంకులు ఎదురుకావు. ఉద్యోగస్తుల కోసం కూడా ఇది ఒక సానుకూల సమయం అని చెప్పుకోవచ్చండి. ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి. ప్రస్తుతం ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి త్వరలోనే అవసరమైన అవకాశాలు వస్తాయి. మొత్తంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశివారి జీవితంలో సానుకూల మార్పులు తీసుకురాగలదని చెప్పవచ్చు. ఈ రాశివారు కోపంగా ఉంటే అంతే ప్రేమ చూపగలుగుతారు. వీరి భావాలు, నిజాయితీని ఇష్టపడిన వారికి ఏదైనా జరిగితే వెంటనే బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి సహనము, జాలి గుణం ఎక్కువగానే ఉంటాయండి. ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ జీవించాలని తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు దృఢమైన ఆత్మవిశ్వాసము, స్థిరమైన యాటిట్యూడ్ను కలిగి ఉంటారు. వారు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే అది తప్పక చేసేవారు కూడా నిద్రపోవడం మనస్తత్వం గలవారని కూడా చెప్పుకోవచ్చు. విలువ లేని పనులకు ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయరండి. ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే అస్సలు సహించరు. ఈ రాశివారు సాక్షాత్తు రేపటి రోజున దుర్గామాత యొక్క రక్ష వీళ్ళకి రాబోతుంది. రేపటి రోజున దుర్గాదేవి అనుగ్రహము మరింతగా ఉంటుంది. అందుకే రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడ సరే దుర్గామాతకు పూజ చేయడం మంచిది. లేకపోతే దుర్గాదేవి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఆమె దర్శనాన్ని చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని రకాలుగా ఆమె అనుగ్రహం మీకు లభిస్తుంది. దాంతో జీవితంలో తిరుగు లేకుండా అఖండ అదృష్టం సొంతం అవుతుంది. ఇక రేపటి రోజు మీ ప్రయత్నాలన్నీ బంగారం అవుతాయండి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు, సంపద, డబ్బు లోటు లేకుండా ఉండటము, విపరీతమైన ధనవృద్ధి జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు సుఖశాంతితో ఆనందంతో ఉంటారు. ఈ రాశివారు రేపటి రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 7 ప్రదర్శనలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుందండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం లభించి మీ ఇంటిలో ధనవర్షం కురుస్తుంది. పైగా చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఈ రాశివారు రేపటి రోజున బయట వేరైన మాటలు నమ్మి ఏ పని చేయకూడదు. ఇతరుల పనుల కారణంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రయత్నాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. దీనివల్ల మీకే నష్టం, వృధా ప్రయత్నాలు కలగవచ్చు. అందుకే ఈ రాశివారు రేపటి రోజున చేయదలసిన పనులు, నిర్ణయాల ఆలోచనలు పూర్తిగా మీ సొంత నిశ్చయంతో మనసు స్థిరంగా తీసుకోవాలి. నిజాయితీతో, నిశ్చయంతో చేసిన ప్రయత్నానికి మాత్రమే ఫలితం లభిస్తుందండి. రేపటి రోజున బయటకు వెళ్లే ముందు దుర్గామాతను మనసులో తలుచుకొని బయటకు వెళ్ళటం అయితే చాలా ముఖ్యమైన విషయము. ఈ దైవం గుర్తింపు, ఆధ్యాత్మిక భక్తి మీ ప్రతి ప్రయత్నాన్ని విజయవంతం చేస్తుంది. ఈ విధంగా బయలుదేరిన ప్రతి పని సులభంగా ఫలితం జరుగుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా రేపటి రోజున ఒక ప్రత్యేకమైన చర్య చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రేపటి రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించిన చోట 11 ప్రదర్శనలు చేయడం ద్వారా సంతానం త్వరలోనే కలుగుతుంది. పెళ్లి కోసం అవకాశాలు నిర్ధారంగా పెరుగుతాయి. రేపటి రోజున మీరు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారండి. మరింతగా మీలైతే రేపటి రోజున మీ వంతు పేదవారికి ఆహారం దానం చేయడం వల్ల ఎంతో పుణ్య సుఫలితాలు వస్తాయి. జీవితంలో ఉన్న దోషాలు, ఆగిపోయిన పనులు, అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆగిపోయిన డబ్బు వస్తుంది. రేపటి రోజున మీ జీవితం అనేది రెట్టింపు అవబోతుంది. ఇంట్లో సంపద, శాంతి, సుఖం నెలకొంటాయి. ఈ సమయంలో ఎవరితో గొడవలు అస్సలు చేయకండి. ఇతరుల మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకోవడము, మీ సీక్రెట్ విషయాలను ఇతరులకు చెప్పడం వల్ల కుళ్ళు, సమస్యలు, నష్టాలు పెరగవచ్చు. నిజాయితీగా, మంచిగా, క్రమశిక్షణతో వ్యవహరించడం ద్వారా మాత్రమే జీవితం సాఫీగా, విజయవంతంగా సాగుతుంది. నరదృష్టి నష్టాన్ని కలిగించే ప్రభావాలు ఉన్నాయండి. మీ రాశి వారిలో సాధారణంగా నరదృష్టి ఎక్కువగానే ఉంటుంది. అంటే చుట్టుపక్కల ఉన్న వారి పరిస్థితులు, కొంతమంది వ్యక్తులు వారి విజయాలకి అడ్డంకు కలిగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అహంకారము, జాలి గుణము లేకుండా అసహనంగా ప్రవర్తించే వ్యక్తులు అనవసరమైన విమర్శలు లేదా వ్యతిరేకమైన పరిస్థితులు నష్టాన్ని కలిగించవచ్చు. ఈ రాశి వారికి రేపటి రోజున చాలా వరకు జాగ్రత్తగా నిర్ణయాలు, నిశ్చయంగా ఉండటము, ఇతరుల మాటలతో మోసపోకుంటాము చాలా అవసరము. శత్రువులు ఈ రాశి వారికి చాలా వరకు సాధారణంగా చుట్టుపక్కల ఉండే వ్యక్తులే.
మీరు మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడే వ్యక్తులు, మీ కష్టాలను తప్పులను ఆస్వాదించే వ్యక్తులు, ఎగతాళి తప్పుదారి సూచనలు చేసే వ్యక్తులు మీ శత్రులుగా కారణంగా అనుకొని ఇబ్బందులు ఆపదలు రావచ్చును. అయితే ఈ రాశి వారికి సాంకేతికంగా తెలివిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే వీరి ప్రతికూల ప్రభావాలను తట్టుకోవచ్చు. మిత్రులు ఈ కన్యా రాశి వారికి నిజమైన మిత్రులండి. ఇక ఈ రాశి వారికి రేపటి నిజాయితీతో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారు ఎవరైనా బాధలో ఉంటే అస్సలు చూడలేరండి. వాళ్ళకి వారి వంతు సహాయంగా ఏదో ఒకటి చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారని కూడా చెప్పొచ్చు. ఇక వీరు కష్ట సమయంలో సహాయం చేసే వ్యక్తులు, విజయం కోసం మార్గదర్శకత్వం ఇచ్చేవారు, సానుకూల ఆలోచనలు ప్రేరణ కలిగించేవారు. మిత్రులు ఈ రాశి వారికి దైవ సహాయం, అదృష్టం, ప్రగతి సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. కాబట్టి రేపటి రోజున మీ మిత్రులను గుర్తించడము, వారితో సానుకూల సంబంధాలు పెంచడం చాలా అవసరము. ఈ రాశి వారికి అనుకూల రంగులు వచ్చి తెలుపు, ఎక్కువ పసుపు. ఈ రంగులు మీకు చాలా వరకు కూడా దుస్తులు, ఆభరణాలు, ఇంటి అలంకరణల వాహనాలు కానీ ఏవైనా సరే ఈ రంగుల్లో మీరు ఉపయోగించడం వల్ల మీకు మానసిక శాంతి, సౌఖ్యము, కుటుంబ ఐక్యత, ఆర్థిక స్థిరత్వము, ప్రేమ, గౌరవం పెరుగుతుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.